తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మరి కాసేపట్లో ట్యాంక్ బండ్పై ఎయిర్ షో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు, ఎయిర్ ఫోర్స్ అధికారులు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు సుమారు అరగంట పాటు వాయుసేన విమానాల విన్యాసాలు జరగనున్నాయి. వైమానిక దళానికి చెందిన 9 సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన వైమానిక విన్యాసాలు చేసే 5 అత్యుత్తమ టీంలలో ఒకటైన సూర్యకిరణ్ టీం హైదరాబాద్లో ప్రదర్శన ఇవ్వనుండటంతో ఇప్పటికే ట్యాంక్ బండ్పై ప్రజలు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇక ఎయిర్ షో నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసింది ప్రభుత్వం. ఎయిర్ షో తర్వాత రాహుల్ సిప్లిగంజ్ సంగీత కచేరీ నిర్వహిస్తున్నందున నెక్లెస్ రోడ్, పీవీ మార్గాలలో ప్రజల కోసం ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అయితే ట్యాంక్ బండ్పై ఎయిర్ షో సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోనికి రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. ప్రజాపాలన విజయోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగానే నేడు ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహిస్తుంది. సాయంత్రం 4 గంటలకు ఎయిర్ షో ఉంటుంది. ఎయిర్ షోకు ఇప్పటికే భారీ ఏర్పాటు అయితే ప్రభుత్వం తరఫున చేశారు. ఎయిర్ షోకు భారీ సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. భారత వైమానిక దళం ఏర్పాటు చేస్తున్న ఎయిర్ షోలో 9 సూర్యకిరణ్ విమానాలు కూడా పాల్గొంటాయి. ఈ రకమైన విన్యాసం చేయగల సత్తా ప్రపంచంలో 5 టీంలకు మాత్రమే ఉంది. అందులో ఒక టీం ఈ రోజు హైదరాబాద్ లో ఇక్కడ విన్యాసాలు చేయబోతోంది. ఎయిర్ షోను తిలకించేందుకు రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా వివిఐపీలు, వైమానిక దళ అధికారులు కూడా పాల్గొంటారు. ఇప్పటికే ప్రజలంతా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ఎయిర్ షో కూడా ప్రారంభం కాబోతుంది. ఎయిర్ షో అనంతరం రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఉండబోతుంది. నిన్న వందే మాతరం సినిమా ఆధ్వర్యంలో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ రోజు రాహుల్ సిప్లిగంజ్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఇసుక ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ సాయంత్రం సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించబోతున్నారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్, అదేవిధంగా నెక్లెస్ రోడ్డు, సచివాలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండనున్నాయి. ఎందుకంటే ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధిస్తున్నారు. మొత్తంగా ఎందుకంటే ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయి మరి కాసేపట్లోనే ఏదో ప్రారంభం కాబోతుంది జరిగింది. రైట్ చందు, ఇప్పుడు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఒక పక్క అధికారులు పూర్తి చేసిన సందర్భంగా ఈ రోజు ఆదివారం ఇంకొక విషయం ఏంటంటే ప్రయాణికులకు కూడా వాహనదారులకు ప్రత్యేకమైన ఆంక్షలు విధించారు ట్రాఫిక్ సిబ్బంది. దీనికి సంబంధించి రోడ్డు మార్గాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా సచివాలయ పరిసర ప్రాంతాలు మాత్రమే ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతాయి. అది కూడా గంట సేపు మాత్రమే ఉండబోతున్నాయి. ఎందుకంటే ఏదో ప్రారంభమైన తర్వాత 1 అవర్ పాటే ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. తర్వాత యథావిధిగా వాహనాలను అనుమతిస్తారు. ఎందుకంటే ఆదివారం కావడంతో పెద్దగా వాహనాలు ఏమి రోడ్లపైకి రావు. కానీ ముఖ్యంగా సచివాలయం ఎదురుగా ఉన్న లుమిని పార్క్ కావచ్చు, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ కొన్ని సందర్శకులు ఎక్కువగా ఆదివారం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ను అనుమతిస్తే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఒకరోజు ట్రాఫిక్ ను 1 గంట పాటు అక్కడ ఆపేస్తారు. తర్వాత ఏదో పూర్తయిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ ను యథావిధిగా పంపించేందుకు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటే ఏసోకి వచ్చిన వాళ్ళు చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేసేలా అక్కడ కొన్ని అంశాలు పెడితేనే ఎంజాయ్ చేస్తారనేటువంటి దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం అంశాలు కూడా విధిస్తోంది. ప్రధానంగా చూసినట్లయితే ఈ రోజు పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాటు చేశారు. నిన్న సీఎస్ దగ్గర ఉండి ఎన్నో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా రేపు కూడా సచివాలయం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండబోతుంది. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించబోతున్న మొత్తం సచివాలయ పరిసర ప్రాంతాలను కూడా అలంకరించారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. జమీమా. Right, Chandu. Thanks for the updates.